ఈ ఛానల్లో ఇదే లాస్ట్ వీడియో అండి. ఎందుకనేది మీకే ముందు ముందు అర్థమవుతుంది. మనకు ఈ రోజు వరకు వార్ జరగబట్టి 28 ఫిబ్రవరిన వార్ అయితే స్టార్ట్ అయింది ఇజ్రాయెల్, యుఎస్, ఇరాన్కి. ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 12 రోజులు అవుతుంది. సో ఈ 12 రోజుల లోపల చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయింది చాలా కంట్రీ లోపల, ఈవెన్ దుబాయ్ కూడా. మేము ఉంటున్న ఏరియాలో కూడా, అంటే మేము ఉండే ఏరియా నుంచి ఒక 10 కిలోమీటర్ లోపల. సో చాలా డ్యామేజ్ అయింది. ఆ ఏరియా వాళ్ళు చెప్పినట్టు ఏదైతే మిలిటరీ బేసెస్ ఉన్నాయో వాళ్ళ మీద అటాక్ చేస్తామని చెప్పారు, చేసారు. మొత్తం దాన్ని నాశనం చేసేసారు మిలిటరీ బేస్ని. తర్వాత సివిలియన్ ఎవరైతే ఉంటారో ఇక్కడ వాళ్ళపైన కూడా అటాక్ చేస్తున్నారు ప్రజెంట్. Iran keeps saying we attacking only American bases in the region. What American bases you talking about? Is there is American base in Palm Jumeirah or Dubai Marina or downtown or City Walk or Jabal Ali Port or Dubai Airport? You attacking civilians. సో ఇది ఎన్ని రోజుల వరకు కొనసాగుతుందో తెలియదు. అండ్ ఇంకా ఇక్కడ ఏదైతే జరిగిందో అది మన తెలుగు న్యూస్ ఛానల్ ఏదైతే చూపించారో దానికి దీనికి సంబంధమే ఉండదు, ఆ విధంగా అయితే చూపించారు. మీరు చూసే ఉంటారు నా వీడియోస్. మన తెలుగు యూట్యూబర్లు కూడా చాలా విధంగా ఎంతో అయిపోయినట్టు, యుద్ధాలు జరిగినట్టు, జనాలు పారిపోతున్నట్టు బిక్కుమంటున్నారు మన తెలుగు వాళ్ళు వణుకుతోని. ఈ టైప్లో చూపించారు తెలుగు యూట్యూబర్స్ ప్లస్ న్యూస్ ఛానల్ వాళ్ళు. సో అదేంటి నిజం అని చెప్పేసి రియాలిటీగా బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళి, ఈరోజు ఇలా ఉంది బుర్జ్ ఖలీఫా, మీరు లైవ్ చూస్తే ఫైర్ అవుతుంది, బుర్జ్ ఖలీఫా కాలిపోతుంది, ఇక్కడ నుంచి జనాలు పరిగెత్తుతారని చూపించారు. సో అదంతా ఫేకు. యాక్చువల్లీ ఈరోజు ఇలా ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ బుర్జ్ ఖలీఫా డౌన్ టౌన్ మొత్తం కవర్ చేసి ఒక బ్లాగ్ చేసి చూపించాను. దాంట్లో చాలా తిట్టాను న్యూస్ ఛానల్ వాళ్ళని. బూతులు మాట్లాడలేదు, వాళ్ళ ఇంటి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆ టైప్లో మాట్లాడలేదు. ఒకసారి చూడండి మీరే వీడియో. అది ఇది ఏ రోజు వీడియో అంటే బుర్జ్ ఖలీఫా కాలిపోతుంది, బుర్జ్ ఖలీఫా మీద బాంబు పడింది, తగలబడిపోతుంది అని చెప్పేసి లైవ్ పెట్టారు. ఆ రోజు నేను వెళ్ళాను, అక్కడ ఏం లేదు. సో ఆ రోజు వీడియో చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. దుబాయ్లో వార్ జరుగుతుంది నిజమే, కానీ ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది ఇండియన్ న్యూస్ ఛానల్లో చూపించట్లేదు. ఇండియన్ న్యూస్ ఛానల్ ఏదైతే చూపిస్తున్నారో అంతా ఇక్కడ జరగట్లేదు. సో వాళ్ళు చూపించేదంతా నమ్మకండి. మీరు మీ ఫ్యామిలీస్ దుబాయ్, బేరన్, మస్కట్, ఇక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మీరు న్యూస్ ఛానల్ చూసి కంగారు పడకండి. వాళ్ళ కోసం చెప్తున్నాయి. ఈ న్యూస్ ఛానల్ ఉన్న చూసిన వీడు TV9 వాడు, NT వాడు, IT వాడు, బిక్కి వాడు, వీళ్ళందరూ లుచ్చగాళ్ళు. ఇక్కడ ఏదైతే జరుగుతుందో చూపించట్లేదు. బుర్జ్ ఖలీఫా ధ్వంసమైందని చెప్పేసి మొన్న IT వాడు ప్లస్ TV9 వాడు ఇక్కడ బుర్జ్ ఖలీఫా కనిపిస్తుందా క్లియర్గా? ఏదన్నా ధ్వంసమైనట్టు కనిపిస్తుందా మీకు? దానికి అగ్గంటుకున్నట్టు లైవ్ పెట్టిండు, తమ్ముళ్ళు పెట్టి లైవ్ పెట్టి 5,000 మంది చూస్తారు దాన్ని. చూడండి బుర్జ్ ఖలీఫా దాని దగ్గరనే ఉన్నా. ఈరోజు ఇది మార్చ్ 2 చూడండి, కింద నుంచి చూడండి బుర్జ్ ఖలీఫా పై వరకు ఏమైనా అయింది దానికి, దీనికి అగ్గంటుకున్నట్టు. ఈరోజు కూడా లైవ్ ప్రొద్దున చూశారు కదా. ఆ రోజు నాకు అంత కోపం రావడానికి ఏంటంటే, నాకు ఇండియా నుంచి ఒక 100 ఫోన్లు వచ్చాయి వీళ్ళు చూపించడం వల్ల. సో న్యూస్ ఛానల్ అంటే ఎవరైనా జెన్యున్గా ఒక కంట్రీలో ఏదైనా జరుగుతుందో అది మనం అక్కడికి వెళ్ళాం చూడడానికి. సో అది వీళ్ళు కవర్ చేస్తారు, చూపిస్తారు జనాలకి అని ఒక నమ్మకం ఉండే ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఉంది. అన్ని ఛానల్ చేస్తున్నాయి అనట్లేదు, కొన్ని ఛానల్ చేస్తున్నారు. సో ఇంటి నుంచి ఫోన్ వస్తే ఎందుకన్నా అంత కంగారు పడ్డావు, ఇంటి నుంచి ఫోన్ చేసేవి బాగున్నావా, ఎలా ఉందో తెలుసుకోవడానికి చేస్తారు కదా అని ఒక డౌట్ రావచ్చు. అవును, ఇంటి నుంచి ఫోన్ వస్తే బాగా సంతోషపడతాము, కానీ వాళ్ళు టెన్షన్ పడుతూ, వాళ్ళు కంగారు పడుతూ ఫోన్ చేస్తే మనకైతే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఫోన్లో వాళ్ళు మాట్లాడేది ఏమైనా ఎక్కువ అయితే ఇంటికి వచ్చాయి, అక్కడ ఉండకు, నువ్వు అక్కడ, మేము ఇక్కడ. సో ఇలా అటాక్స్ అయితే ఇలా ఎన్ని రోజులు జరుగుతుంది, మీరు ఉండే ఏరియాలో బాంబులు పడుతుంది అంటే ఇక్కడ లైవ్లో చూపిస్తున్నారు. అలా మన తెలుగు న్యూస్ ఛానల్ చూపించడం వల్ల, కొంతమంది యూట్యూబర్ చూపించడం వల్ల నాకైతే ఫోన్లు వచ్చాయి ఇండియా నుంచి ఒక 100కు పైగా. అంటే వాళ్ళ నాకు కూడా చేయరాదని కాదు, వాళ్ళ తమ్ముళ్ళు పెట్టచ్చు, వాళ్ళ న్యూస్ ఛానల్ లాగా ఇక్కడ జనాలు భయపడుతున్నారు, మా మీద ఎప్పుడు పడుతుందో తెలియదు బాంబు, భయంగా ఉన్న మొత్తం భయం వేస్తుంది, వణుకు పుడుతుంది అని చెప్పేసి ఈ టైప్ కూడా చేయొచ్చు. ఒక మంచి వ్యూస్ వస్తే, అది కాదు నా ఉద్దేశం. ఆ వ్యూస్ తోనే ఒక మంచి వాల్యుబుల్ షేర్ చేయాలని చెప్పేసి అది నా ఇంటెన్షన్. సో అందుకని చెప్పేసి నేను ఏదైతే ఇక్కడ జరుగుతుందో అది ఒక కలర్ జిరాక్స్ లాగా మీకైతే చూపించాను. ఆ బుర్జ్ ఖలీఫా వెళ్ళిన బయట దుబాయ్ గురించి కానీ ఏ చిన్న మ్యాటర్ అయినా రియాలిటీగా వీడియో ద్వారా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఆ చిన్న మ్యాటర్ న్యూస్ ఛానల్ వాళ్ళు పెద్దగా చేసి మీకు చెప్తారని చెప్పేసి, నా నుంచి ఒక వీడియో వస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుందని చెప్పేసి ప్రతి వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకైతే వచ్చాను. నేను ఒక 6-7 వీడియోస్ చేశాను అంతే, వారి గురించి ఎక్కువ చేయలేదు. చేసిన 6-7 వీడియోస్ నిజంగా నిర్భయంగా భయం లేకుండా మాట్లాడి మేము ముందుకైతే వచ్చాను వీడియో ద్వారా. ఈ వీడియోని లెంత్ చేయకుండా మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వద్దాం. మెయిన్ టాపిక్ అంటే అది సపరేట్ కాదు, దాని లోపల ఇది కూడా ఉంది. ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడామో దాంట్లో ఈ మ్యాటర్ కూడా ఉంది. సో మెయిన్ టాపిక్ ఏంటంటే, మనకు ఈ ఛానల్ వచ్చేసి 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 5 లక్షల మంది. సో 5 లక్షలు వచ్చిన వాళ్ళు ఈ వారి గురించి వీడియో చూసి వచ్చిన వాళ్ళు కాదు, అంతకుముందే వచ్చిన వాళ్ళు. నేను ఒక వారి గురించి 6-7 వీడియోలు చేశాను జెన్యున్గా అవి. సో ఇప్పుడు ఎవరైతే నా 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి కామెంట్స్ వస్తున్నాయి ఏంటంటే, అన్న మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి
మీరు దుబాయ్కి సంబంధించిన మీ లైఫ్ స్టైల్ చూపించారు అండ్ దుబాయ్కి సంబంధించిన టూరిస్ట్ ప్లేసెస్ చూపించారు. దుబాయ్లో బడ్జెట్లు ఎలా ఉండాలి, లైక్ గ్రోసరీ కానీ, రూమ్స్ కానీ, టూరిస్ట్ ప్లేసెస్ కానీ ప్రతిదీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాన్ని చూసి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మిమ్మల్ని సపోర్ట్ చేస్తాము. ఈ వారి గురించి చేయడం వల్ల ఆ వీడియోస్ మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి, ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి మా చిన్న పిల్లలు చూస్తారు. నేను ప్రజెంట్ దుబాయ్లో ఉన్నాము, మాకు నచ్చట్లేదన్న ఏమనుకోకండి అని ఈ టైప్లో అయితే కామెంట్ పెడుతున్నారు. సో వాళ్ళందరూ ఇంత సపోర్ట్ చేసి వాళ్ళ నుంచి ఇలా కామెంట్ రావడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే కొంతమందికి వార్ జరుగుతుంది, ఓకే అది చూడాలని ఉంటుంది, కొంతమంది దానికి తెలుసుకోవాలని ఉంటుంది, కొంతమందికి అలాంటివి నచ్చవు. సో నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ వాళ్ళైతే ఈ వారి గురించి చూసి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళకైతే ఇంట్రెస్ట్ లేదని నాకు అనిపిస్తుంది ఈ ఛానల్లో పెట్టడం. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఈ ఛానల్లో వారి వీడియోస్ పెట్టాను. ఇది లాస్ట్ వీడియో. దానికోసం అని చెప్పేసి ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. ఆ ఛానల్ వచ్చేసి దీంతో మిక్స్ అయి ఉంటుంది కొలాబరేషన్. ఆ ఛానల్ పేరు వచ్చేసి చూడు బాయ్ అని ఉంటుంది, చూడు బాయ్ ఛానల్ పేరు. సో ఆ ఛానల్లో మెయిన్ వచ్చేసి ప్రెజెంట్ ఇజ్రాయెల్, యుఎస్, ఇరాన్కి యుద్ధం జరుగుతుంది. దానివల్ల ఈ మిడిల్ ఈస్ట్లో ప్రభావం ఎలా పడింది, అవి యుద్ధం చేసుకుంటే ఇరాన్ ఈ మిడిల్ ఈస్ట్ పైన బాంబులు వేయడానికి మెయిన్ కారణం ఏంటిది, దీనిపైన అటాక్ చేయడానికి మెయిన్ కారణం ఏంటిది, అండ్ ఇంక ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఈ యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఈ టోటల్ మిడిల్ ఈస్ట్లో ఏదైతే జరుగుతుందో దానిపైన కూడా వీడియో చేస్తాను నేను. మిడిల్ ఈస్ట్ అంటే ఒకే 6 కంట్రీలు కాదు, అరబీ కంట్రీలు చాలా ఉన్నాయి, అవి కూడా వస్తాయి దీని లోపల. సో ఏ చిన్న అప్డేట్ ఉన్న వారి గురించి నేనైతే కొత్త ఛానల్లో పెడతాను. అండ్ ఇండియన్ పాలిటిక్స్ గురించి, జియో పాలిటిక్స్ గురించి ఏదైతే నిజం ఉందో ఆ నిజాన్ని తెలుసుకొని నిజంగా నిర్భయంగా భయపడకుండా మేము ముందుకైతే ఒక వీడియో తీసుకొస్తాను ప్రతిరోజు 6 గంటలకు ఇండియా టైం. మీరు రీసెంట్గా నా వీడియో చూసి ఉంటారు, వారి వీడియోస్ ఎంత జెన్యూన్గా చూపించాను దాంట్లో. సో నేను అదే జెన్యూనిటీ కొనసాగించాలనుకుంటున్నాను ముందు కూడా. ఏదున్నా ఎవరికి భయం లేకుండా నిజాన్ని మేము ముందుకైతే తీసుకొస్తాను ప్రతి వీడియో ద్వారా. ఇప్పుడు జరుగుతున్న వారి గురించి కానీ, జియో పాలిటిక్స్ గురించి కానీ, ఇండియన్ పాలిటిక్స్ కానీ ఏ చిన్న అప్డేట్ ఉన్నా, ఏ వీడియో అయినా ఆ ఛానల్లో పెడతాను. ఈ ఛానల్కి ఎలా అయితే ప్రేమ చూపించారో ఆ ఛానల్ కూడా ప్రేమ చూపిస్తారని కోరుకుంటున్నాను. సో ప్రతిరోజు అయితే ఆ ఛానల్ ఒక వీడియో పెడతాను. ఒక 2-3 రోజుల నుంచి జరుగుతున్నాయి ఇక్కడ, నేను ఆ వీడియోస్ పెట్టట్లేదు మెయిన్ ఛానల్లో, ఎందుకంటే కామెంట్స్ మా సబ్స్క్రైబర్ నుంచి వాళ్ళు అదంటున్నారు. సో వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తే నేనైతే వీడియోలు చేయగలుగుతున్నాను. వాళ్ళు ఇచ్చే సబ్స్క్రైబర్ నాకు ఒక పుషప్ లాగా ఉంటుంది. సో అలాంటి పుషప్ ఇచ్చిన వాళ్ళకి నేను ఒక వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఈ ఛానల్లో నేను వీడియోస్ పెట్టాను. ఇంకా వారి గురించి నార్మల్ గా ఒక నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కానీ, దుబాయ్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి. వారి గురించి ఏ చిన్న అప్డేట్స్ ఉన్నా నేను కొత్త ఛానల్ అయితే పెడతాను. ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేశాను 100%. సో జెన్యున్గా అయితే మన తెలుగు ఛానల్లో ఎవరైతే చేయలేరో ఆ విధంగా చేసి చూపిస్తాను. భయం లేకుండా ప్రతి విషయాన్ని గురించి మాట్లాడదాం మనం తెలుగులో. సో ఇంకా మిమ్మల్ని అయితే అడగాలనుకుంటున్నాను, మరి నా కొత్త జర్నీలో నా తోడు ఉంటారా? ఉంటే మరి మన కొత్త ఛానల్లో కొత్త వీడియోతో కలుసుకుందాం రేపు 6 గంటలకి. ఉంటాను. జై హింద్.